హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ ప్రణుష. సో ఇవాళ మేము అరబిక్ పుడ్డింగ్తో మేము ముందుకు వచ్చాము. సో ఫస్ట్గా ఒక గిన్నెలో పాలు తీసుకోండి. పాలు బాగా కాగుతున్న టైంలో మనం ఈలోపు కస్టర్డ్ పౌడర్ని బౌల్లోకి తీసుకొని మిల్క్తో డైల్యూట్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ కన్సిస్టెన్సీ అనేది మామూలు కస్టర్డ్ కన్సిస్టెన్సీలని తీసుకోండి. అండ్ కస్టర్డ్ని డైల్యూట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు మనము కస్టర్డ్ని లమ్స్ లేకుండా తిప్పుకుందామండి. బాగా లమ్స్ లేకుండా తిప్పుకున్న ఈ కస్టర్డ్ని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు షుగర్ తీసుకొని బాయిల్ అవుతున్న మిల్క్లో షుగర్ యాడ్ చేసుకొని బాగా షుగర్ డైల్యూట్ అయ్యేంత వరకు మిల్క్ని బాగా కలుపుకోండి. తర్వాత లమ్స్ లేకుండా ఉన్న కస్టర్డ్ని కూడా మిల్క్లో వేసుకోండి. బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక టర్న్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈలోపు ఫ్రెష్ క్రీమ్ని ఈక్వల్ రేషియోలో నేను ఫ్రెష్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ని తీసుకొని బాగా విప్ చేసుకుంటున్నానండి స్పూన్తోని. మరి ఫ్రాత్ వచ్చేంతలా కాకుండా జస్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ చాలు. అండ్ అలాగే నేను బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ కట్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం డ్రెస్సింగ్కి రెడీ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకొని ఒక బౌల్ని తీసుకోవాలి. సో ఇక్కడ నేను బ్రెడ్ని బాగా బౌల్ మొత్తం ప్లేస్ చేసుకుంటున్నానండి, ఈవెన్గా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈవెన్గా ఉండాలని బ్రెడ్ని ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. పిస్తాషియోస్ అయితే చాలా యమ్మీ ఉంటుందండి ఈ డెజర్ట్లోకి ఎస్పెషల్లీ. సో ఈలోపు మన కస్టర్డ్ కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది. సో మన కస్టర్డ్ని కూడా తెచ్చుకొని ఈవెన్గా బ్రెడ్ మీద నేను పోర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా ఈవెన్గా కస్టర్డ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. సో ఇలా సెకండ్ లేయర్గా కూడా మళ్ళీ ప్లేస్ చేశాక మళ్ళీ దీనిపైన కస్టర్డ్ పోర్ చేస్తానండి. ఇది లేయర్స్ అనేది ఎన్ని లేయర్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి. నేను 2 లేయర్స్ వేసుకున్నాను, మీరు 3 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. 3, 4 ఏదైనా పర్లేదు, కానీ చాలా బాగుంటుంది లేయర్స్ ఎక్కువ ఉండే కొద్దీ. సో ఇక్కడ చూస్తే మళ్ళీ నేను కస్టర్డ్ని కూడా పోర్ చేసేసుకుంటున్నాను. మొత్తం కస్టర్డ్ని ప్లేస్ చేసుకున్నాక బేసిక్గా ఏంటంటే ఈ కస్టర్డ్ మనకి జెల్లీ అంటే థిక్ కన్సిస్టెన్సీ ఒక సాలిడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా ఫ్రీజర్లో చేస్తే. దానిపైన నేను ఇంతాక కలుపుకున్న క్రీమ్ వేయాలి, కానీ నేను ముందుగానే వేసానండి. నేను మళ్ళీ తర్వాత ఫ్రీజర్ నుంచి తీసాక మళ్ళీ కొద్దిగా కలుపుకొని వేసుకున్నాను. సజెస్ట్ చేయాలంటే నేను ఇది ఫ్రీజర్లో ఫ్రీజ్ అయ్యాక మళ్ళీ తీసి అప్పుడు వేసుకుంటే బెటర్ అని చెప్తానండి నేను. ఇక్కడ చూస్తే నేను పిస్తాషియోస్ కూడా వేసేస్తున్నాను. అండ్ నేను ఇది ఫ్రీజర్లో ప్లేస్ చేసేస్తున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసేసానండి ఫ్రిడ్జ్లో నేను ఇది. సో ఇది నైట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో ప్లేస్ చేశాను. ఇది చూస్తే మీరు మార్నింగ్ మళ్ళీ క్రీమ్ వేసి పిస్తాషియోస్ వేసుకున్నానండి మీరు చూస్తే. సో లేయర్స్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. మీరు చూస్తే బౌల్లోకి తీసుకున్నాను. ఇది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చిందండి. డూ ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ద టేస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ప్లీజ్ do like, share and subscribe to our channel.